బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్స్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది. విచారణ జరిగిన తీరు, నివేదికలో వివరాలు వెల్లడించిన విధానంపై పైలట్లదే తప్పిదమని అర్థం గోచరించేలా పక్షపాత ధోరణిలో ఉందని తన ప్రకటనలో పేర్కొంది. మీడియాకు లీక్ అయిన ఈ నివేదికపై బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఏ అధికారి సంతకం లేదు. ఈ దర్యాప్తులో ఎలాంటి పారదర్శకత కనిపించలేదు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ప్రక్రియ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నిపుణులైన మరీ ముఖ్యంగా లైన్ పైలట్లు ఆ దర్యాప్తులో భాగం కాలేదు అని ఆల్ఫా అధ్యక్షుడు సామ్ థామస్ అన్నారు. విమానం ఇంజన్ ఇంధన స్విచ్లు ఆనుకొని కదలికలు దుర్ఘటనకు కారణమంటూ వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనాన్ని అసోసియేషన్ ప్రస్తావించింది. ఇలాంటి సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పారదర్శకత కోసం పరిశీలకులుగా తమను విచారణలో భాగం చేసుకోవాలని కోరింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు ఆలియాస్ రాయుడు మృతి కేసు వివరాలను చెన్నై నగర పోలీస్ కమిషనర్ అరుణ్ వెల్లడించారు. సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్వ వద్ద 4 రోజుల క్రితం ఒక మృతదేహం లభించిందని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా మృతదేహాన్ని తీసుకువచ్చిన కారును గుర్తించామని చెప్పారు. తద్వారా 5గురిని అరెస్టు చేశామని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి చెందిన వినుతతో పాటు మొత్తం 5గురు ఈ హత్యలో భాగస్వామ్యం అయినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. அதாவது நம்ம இந்த C3 7 ஹில்ஸ் லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த குழுவும் இல்லை, நமக்கு டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர் பிரவேஷ்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபெஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க, ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை அது. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாற்றம் பண்ணேன். அதாவது நம்ம இந்த C3 7 ஹில்ஸ் லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த குழுவும் இல்லை, நமக்கு டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. తమ మీద టీడీపీ గుండాలు దౌర్జన్యం చేసి కారు అద్దాలు పగలగొట్టారని ఆరోపించింది. తనపై తన భర్తపై అసభ్య పదజాలం మాట్లాడుతూ దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీకి కలిసి టీడీపీ వారిపై కేసులు పెడతామని తెలియజేశారు. ఇది టీడీపీ ప్రభుత్వమా, గుండా ప్రభుత్వమా అని విమర్శించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ దాడికి సమాధానం చెప్పాలన్నారు. బీసీ ఓట్లతో గెలిచి బీసీలపై దాడి చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.
ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారు నాయకులు అనే కంటే కూడా పచ్చి గూండాలని మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడుతూ రావే బయటికి అని మాట్లాడుతూ నేనేం చేశాను? కేవలం నా దారి నేను వస్తున్నాను. ఎవరిని ఒక్క మాట అన్నది కూడా లేదు. కారు కూడా అద్దాలు కూడా దించలేదు. నేను దించిపోయినా సరే కారు పగలగొట్టడానికి పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వెనక నుంచి పగలగొట్టేసి పక్క నుంచి అద్దం పగలగొట్టి 400 మంది దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 400 మంది ఉన్నారు. చిన్న విషయం కాదు అది. అంటే అంతసేపు కావాలని చంపాలనే ఉద్దేశంతో ఇలా దుర్మార్గంగా చేశారు. మరి మా నందివాడ జెడ్పీటీసీ గారు కూడా నందివాడ కందుల నాగరాజు గారు అడ్డం వచ్చి ఆపారు. ఆయన లేకపోతే ఆవిడ మీద కూడా దెబ్బ పడే పరిస్థితి వచ్చేది. ఇదేనా మీ సంస్కృతి? మరి ఆడవాళ్ళకి మీ మహిళలు అంటే ఒక గౌరవం అని చెప్పుకుంటే ఊరు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. ఒక బీసీ మహిళలు మీరు ఏ విధంగా అవమానపరిచారు, కొట్టారో, ఇవాళ చంపబోయారో ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దీని మీద చర్యలు కఠినంగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ సమీపంలో రామతీర్థ కొండపై ఉన్న ఓ ప్రమాదకరమైన గుహలో రష్యన్ మహిళ ఆమె 2 చిన్న కూతుళ్లతో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం గస్తీ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఈ మహిళను 40 ఏళ్ల నీనా కుటీనా ఆలియాస్ మోహి అని గుర్తించారు. ఆమె తన 6 ఏళ్ల కుమార్తె ప్రేమ, 4 ఏళ్ల కుమార్తె ఆమాతో కలిసి ఈ గుహలో దాదాపు 2 వారాల పాటు ఒంటరిగా నివసిస్తోంది. నీనా కుటీనా రష్యా నుంచి భారతదేశానికి 2017లో బిజినెస్ వీసాపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె వీసా 2017 ఏప్రిల్ 17న ముగిసినట్లు తెలిపారు. 2018లో ఆమె గోవాలోని FRRO కార్యాలయం నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొంది నేపాల్కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న మళ్లీ భారత్కి ప్రవేశించింది. దీంతో ఆమె వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఈ గుహ గత జూలై 2024లో భారీ భూకంపం సంభవించిన ప్రమాదకర ప్రాంతంలో ఉంది. అలాగే విషసర్పాలు, ఇతర ప్రమాదకర వన్యప్రాణులు సంచరించే ప్రదేశం కావడం వల్ల ఇక్కడ నివసించడం అత్యంత ప్రమాదకరం. నీనా గోవా నుంచి గోకర్ణకు ఆధ్యాత్మిక శాంతి కోసం వచ్చినట్లు పోలీసులకు తెలిపింది. ఆమె ఈ అడవి గుహలో ధ్యానం, ప్రార్థనల కోసం ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. పోలీసులు, అటవీ శాఖ అధికారుల సంయుక్త ఆపరేషన్లో నీనా పాస్పోర్ట్, వీసా పత్రాలను గుహ సమీపంలో కనుగొన్నారు. వీసా ఉల్లంఘించిన కారణంగా ఆమెను, ఆమె కూతుళ్లను కార్వార్లోని మహిళల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ వారు ప్రస్తుతం రక్షణాత్మక కస్టడీలో ఉన్నారు. జూలై 14న బెంగళూరులోని శాంతినగర్ FRRO కార్యాలయంలో వారిని హాజరుపరచనున్నారు. ఆ తర్వాత వారిని రష్యాకు డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సంఘటన గోకర్ణ ప్రాంతంలో స్థానికులు, అధికారులతో ఆశ్చర్యం కలిగించింది. ఆధ్యాత్మిక కోసం వచ్చిన విదేశీయురాలు ఇంత ప్రమాదకర ప్రాంతంలో నివసించడం, వీసా ఉల్లంఘనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 15, 16 తేదీలలో 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా, అలాగే పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుకు మంజూరైన నిధులు, గ్రాంట్లు, ఇంకా కేంద్ర సహకారం అవసరమైన అంశాలపై కేంద్ర మంత్రులతో సమీక్ష జరగనుంది.
మేము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన విజయమని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారని చెప్పుకొచ్చారు. కవిత మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని విమర్శలు చేశారు. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినట్టు కవిత జైల్లో ఉన్నారని చెప్పారు. ఉన్నాయా ఉంటే ఆ దయ్యాల పేర్లేమిటి, ఆ దయ్యాల కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మార్ డాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే ఆవిడ ఉద్యమం వల్ల ఇది ఎక్కడికి వచ్చే? ఎందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూన్నాడు కాబట్టే ఆయన సైనికుల సీఎం చంద్రబాబు సర్కార్పై ఏపీపీసీపీ చీఫ్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. పోలవరం ఇష్యూను చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు రావని చంద్రబాబుకి తెలుసునని తెలిపారు. అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంటు వేదికగా 80,000 కోట్ల కేంద్రం ఇస్తున్నట్లు హామీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు సంగతి తేల్చండి అని నిలదీశారు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం కోసం COAను కలిసినట్లు చెప్పారు. ఈ నెల రోజుల్లో సమస్య పరిష్కరించుకుంటే ఢిల్లీకి వెళ్లి కలుస్తామని హెచ్చరించారు. COA అనుమతులు లేకుండా లైసెన్సులు రావడం లేదన్నారు. విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా, జనసేన ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక 45 మీటర్లలో నీటి నిల్వ చేయకుండా 41 మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, పెన్నా వరకు నీళ్లు రావు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇది అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం, కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, బీజేపీకి అందరూ తొత్తుల్లా మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్ లో ఉండాలి. నిజానికి పోలవరం
హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని మార్తాండ నగర్ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కూలీగా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి పనుల నిమిత్తం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ సమయంలో అతని కుమారుడు అభి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు. అప్రమత్తత లోపంతో అనుకోకుండా ఓపెన్ గా ఉన్న నీటి సంపులో పడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు హుటాహుటిన సమాచారం ఇచ్చినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమం వాగ్వివాదాల నడుమ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వేడుకలను ప్రారంభించి కొద్దిసేపటికే ప్రాంగణం వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వివాద యుద్ధం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు ఆడం సంతోష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు పజ్జన్న జిందాబాద్ అంటూ ప్రతిస్పందించారు. ఈ వివాదంలో కొంతకాలం కార్యక్రమం వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్య అతిథులు వెళ్లిపోయిన తర్వాత కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామకృష్ణ కొనసాగించారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన ప్రసంగంలో యువ న్యాయవాదులకు, న్యాయరంగ ప్రవేశిస్తున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. నేటి ప్రపంచంలో న్యాయ వ్యవస్థ ముందున్న సవాళ్లను గుర్తు చేసిన ఆయన, మన దేశం వివిధ లీగల్ ఛాలెంజెస్ ను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో న్యాయవాదులు, న్యాయ సేవలో ఉన్నవారు ఎవరేం చెబుతున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా వినడం చాలా ముఖ్యమన్నారు. న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించే సమయం ఆసన్నమైందని, సరైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటే ఇది తీర్పులను వేగంగా ఇవ్వడంలో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. With conviction and to serve with integrity. At the same time, the law is changing fast with new emerging areas like artificial intelligence and data privacy. Of course, be cognizant of these latest developments, but keep your foundation strong. Because in the legal profession, the strongest minds are not those that chase every trend, but those who can explain a fundamental concept with clarity, precision, and insight, even years after law school. You don't need to be everywhere. You need to be solid where you are. Have faith in yourself, as Martin Luther King Jr. said, and I quote, "Faith is taking the first step even when you don't see the whole staircase." The second thing to be kept in mind is mentorship, to learn from the experience of others who have been there before you as a profession, as demanding as the law. Mentorship can teach with conviction and to serve with integrity. At the same time, the law is changing fast with new emerging areas like artificial intelligence and data privacy. Of course, be cognizant of this. హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్, నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్
సుజయ్ పాల్ను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జస్టిస్ గవాయ్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు పునరావృతమవుతున్నాయి. బాచుపల్లిలో నెలకొన్న తాజా ఘటన మరోసారి ఈ రంగంలో ఉన్న అవకతవకలను బట్టబయలు చేసింది. గుజరాత్కు చెందిన నెబ్యులా పసిఫిక్ అనే నిర్మాణ సంస్థ 2016లో రేరా అనుమతితో బాచుపల్లిలో 2670 ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ప్రాజెక్టును ప్రారంభించి 9 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు కేవలం 70% పనులు మాత్రమే పూర్తయ్యాయని బాధితులు అంటున్నారు. కొందరికి డబ్బులు తీసుకున్నా ఎలాంటి అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వలేదని, మరికొందరికి రిజిస్ట్రేషన్ జరిగినా ఫ్లాట్లు అప్పగించలేదని ఆరోపిస్తున్నారు. నిర్మాణ సంస్థ మళ్లీ అదనపు మొత్తాన్ని డిమాండ్ చేస్తోందని, కనీసం తమ డబ్బులకు తగిన న్యాయం జరగాలంటూ ప్రాజెక్టు ప్రాంగణంలో కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. నేను 2016 స్టార్టింగ్ లోనే బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి అన్ని ప్రాపర్ గా పే చేసిన, ఫైన్స్ అన్ని పడినా అన్ని నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయి నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నా. అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం, కార్ పార్కింగ్ అంటారు. అన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తో సహా. కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, మాకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు. అదేంటి హైడ్రా అని చెప్పలేదు. చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ బిల్డింగ్స్ కి మేము కట్టుకునే అమౌంట్ కి హైడ్రాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. నార్మల్దే వస్తుందన్నా నార్మల్దే రాశారు. సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే ఇన్ని నెలలు అన్ని నెలలు అని ప్రొలాంగ్ చేయడం అనేది, అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామన్నమాట. అది మాకు నచ్చట్లేదు. దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు. ఇన్ని నెలలు అంటారు, అన్ని నెలలు అంటారు, రిటర్న్ అంటే ఉండదు. అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది, వన్ సైడ్ వారే అవుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి అయ్యాక బనగానపల్లిలో బీసీజేఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అక్రమ కేసులు పెట్టించి మైనార్టీ ప్రజలను కూడా జైల్లోకి పంపడం జరుగుతోందని, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. అయితే వైసీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని రామిరెడ్డి హామీ ఇచ్చారు. కేవలం 550 రూపాయలకు అమ్మవలసిన ఇసుక ఈరోజు 770 అమ్ముతా ఉన్నారు. మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకుంటే 200, దాదాపు 900 పైనే ఈరోజు ఒక ట్రాక్టర్ కొనాలంటే కూడా మరి పరిస్థితి ఉంది. ఒక టన్నుకు 900 రూపాయలు వసూలు చేసే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు చాలా మంది బనగానపల్లె టౌన్ లో చాలా మంది ఉన్నారు, చాలా మంది కూడగలని వాళ్ళు ఉన్నారు. ఏదైనా కూడా పేదలు అంటే కేవలం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కార్పెంటర్లు ఉన్నారు. ఈరోజు కార్పెంటర్ల కోసం నేను ఒక కాలం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి గ్రామ పరిధిలోని ఐరిష్ స్కూల్ ఎదుట
ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమతి లేకుండా పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పుస్తకాలు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించిన నాయకులు ఓపీ అనుమతులతో పాఠశాలను నడిపిస్తున్న యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాల్సి వస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తారంగ్ హెచ్చరించారు. విద్యార్థులతో చెలగాటమా? జిందాబాద్ జిందాబాద్. దౌర్జన్యం చేయలేదు, మేము గట్టిగా రౌడీలాగా మాట్లాడలేదు, మేము ఇష్టానుసారంగా బెదిరించి మాట్లాడలేదు ఎవరిని. మేము పిల్లలు శాంతియుతంగా ధర్నా ఏమని చెప్పారు, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ధర్నా చేయడానికి వచ్చినాం. ఒక విద్యార్థి సంఘంగా మాకు హక్కు ఉంది చేయడానికి. ఈరోజు మేము విద్యార్థి ఆర్గనైజేషన్గా ఎస్ఎఫ్ఐ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈరోజు శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే ఈరోజు అందరూ మా మీద ఒక రౌడీల్లాగా ఈరోజు మా మీదకి రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఈ పర్మిషన్ని రద్దు చేయాలి, ఈ గుర్తింపు లేని స్కూళ్ళని వెంటనే మూసివేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా జిల్లా వ్యాప్తంగా ఈ ఐరిష్ స్కూల్ పైన ప్రత్యేకంగానే ఈరోజు దృష్టి పెట్టి దీన్ని మూసేంత వరకు కూడా మా విద్యార్థి సంఘంగా మేము ఎప్పుడు పోరాటం చేస్తాం. ఈరోజు డైరెక్టర్ సార్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇస్తాను సార్ స్టాఫ్ కానీ విశాఖపట్నంలో స్వర్ణాంధ్ర సాధన కోసం P4 ద్వారా మరింత ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజన్ యాక్షన్ ప్లాన్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఆర్డీఓ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని మంత్రి ప్రశంసించారు. భావితరాల భవిష్యత్తు కోసం ముందడుగు వేద్దామని తెలిపారు. బంగారు కుటుంబాలను ఎంపిక చేయడంతో పాటు అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చే మార్గదర్శకులను గుర్తించాలని బాల వీరాంజనేయ స్వామి వివరించారు. ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం, వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మూలన కోసం మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన